తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ఉన్నది. జనాలు తెలిసిందే, ఆయన మోహిని రూపం ధరించి నా పెళ్లి చేసుకుంటే సరే నేను ఎట్లా నాట్యం చేసి అట్లా చెయ్యి, నేను ఎటువంటి భంగిమని చేసి అట్లా భంగిమని చెయ్యి, ఖచ్చితంగా నన్ను ఓడిస్తే నువ్వు కరెక్ట్ చేస్తే నన్ను ఓడించినట్టే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు అని చెప్పి సడన్ గా తీసి నెత్తి మీద పెట్టుకుంటే తెలిసిపోతుంది కదా. అందుకే ఫస్ట్ నాట్యం చేశాడు, ఈ నాట్యం చేశాడు, ఆ నాట్యం చేశాడు, ఈ భంగిమ పెడతాడు, ఆ భంగిమ పెట్టి ఆయన మొత్తం ఈ భంగిమల ఈయన దృష్టి మనసులోంచి పోయి ఈయన మీదకి కలిగేంత వరకు చూసాడు. చేశాడు ఇలా అలా ఓకగా తీసి తలం తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు చేయి తీసి. అతను ఆల్రెడీ ఈ మాయలో ఉంటాడు కదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయి ఇలా చెప్తే అలా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా పెట్టాలి అని చెప్పి ఇట్లా తీసి అలా ఓకగా పెట్టుకుంటాడు, పుసుకొని బూడిద. ఇప్పుడు ఈ భస్మాసురుని కథ వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు చాలా మంది కోరికలు కోరుతుంటాం. పిల్లలు పుట్టని వాళ్ళు కూడా పిల్లలు పుట్టాలి, దేవుడు అనేవాడు మొక్కుతే ఇవ్వాలి చేయాలి అంటే వాళ్ళ పూర్వజన్మాలని బట్టి కొన్ని జన్మలు ఎట్లుంటాయంటే, పొరపాటున వాళ్ళ పిల్లలు పుడితే ఆ పిల్లలు లోకంటకులు అవ్వడం గాని, ఆ పిల్లల వల్లనే వీళ్ళకు చెడు పేరు రావడం గాని, ఆ పిల్లల వల్ల వీళ్ళు నానా రకాల యాతన అనుభవించాల్సి వస్తే అలాంటి వాళ్ళకు పరమాత్మ పిల్లలని ఇవ్వడు. ఈ పిల్లలు అనుకునే దాంట్లో నేను ఒక ఉదాహరణ చెప్తున్నా, చాలా ఉన్నాయి. భస్మాసురుని వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది పిల్లల సమస్య బాధతో పడతారు కాబట్టి అలాంటి వాళ్ళు పిల్లల్ని కలగాలని చెప్పి రకరకాల హాస్పిటల్స్ కి వెళ్ళడం చేయడం ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఏం చేస్తున్నారు అన్నది కూడా మీకు తెలుసు, మనకు తెలుసు. మరొకరి రక్తము, మరొకరి సంథింగ్ దానికన్నా ఉత్తమం ఏమిటంటే, అనాథ ఆశ్రమానికి వెళ్ళి అనాథ ఆశ్రమంలో ఎంతో మంది పిల్లలు ఉంటారు, ఒకరినో ఇద్దరినో మీరు పోషించగలిగే వాళ్ళని తెచ్చుకోండి. ఎవరో రక్తం మనకు బాగుండదు అంటే మన రక్తం అంతా మన అందరిది ఉందా? పెంపకము వారి జాతకం. ఫస్ట్ వారి జాతకం ఎక్కువ పనిచేస్తుంది, తర్వాత పెంపకం అనేది కొద్దిగా పనిచేస్తుంది. మీరు కన్న పిల్లలైనా కూడా పెంచుకుంటే దుర్మార్గులు కాలేదా? కన్న పిల్లలు, తల్లిదండ్రులు కన్న పిల్లలు అందరూ సన్మార్గులు ఉన్నారా? దుర్మార్గులు కాలేదా? లోక కంటకులు కాలేదా? జనాన్ని పీడించే వాళ్ళు కాలేదా? అవుతారుగా, కన్న వాళ్ళైనా కనని వాళ్ళైనా అవుతారు. పిల్లలు కనలేదు, మీకు ఎన్ని సంవత్సరాలు దేవునికి పూజలు చేసినా కూడా పిల్లలు కలగలేదు అని అంటే, దానికంటే అనాథ ఆశ్రమానికి వెళ్ళి ఎవరన్నా ఒకరిద్దరిని మీరు పోషించగలిగేటటువంటి వాళ్ళని ఒకరినో ఇద్దరినో దత్తత తీసుకొని వాళ్ళకు మంచి బుద్ధి నేర్పించండి, అలవాటు చేయండి మంచి విషయాలు. అంతేగాని డబ్బు ఉంది కదా అని సెల్ ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చేసి చేసేసి వాళ్ళని గారాబం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా మంచి వాళ్ళకి ఎదగలేదు. అతి గారాబం చేయడం వల్ల చెడిపోయిన పిల్లలే ఉంటారు 99%. ఎవరో ఒకరిద్దరు అయితే వాళ్ళ పూర్వజన్మంలో ఏమో చెప్పలేం కానీ 99% గారాబం చేసే పిల్లలు చెడిపోతారు. కన్నవాళ్ళైనా తెచ్చుకొని పెంచుకున్నైనా సరే ఇది విషయం గుర్తుంచుకోండి. ఈ భస్మాసురుని కథ వల్ల నేను ఒక్క విశ్లేషణ ఇచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి. కథ చాలా స్టోరీ పెద్దగా అవుతుంది కాబట్టి మనకెందుకంటే ఆ కథల్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? ఊరికే అయ్యప్ప వచ్చాడు, హరిహరులకు జన్మించాడు, పందలరాజు వెళ్ళాడు, పెంచుకున్నాడు, పెద్దగా మనిషిని చంపేసాడు, అయిపోయి ఇందులో కాదు కదా. ఈ ప్రతి కథ వెనుకల మనం ఏం తెలుసుకోవాలి? భస్మాసురుని కథ వలన మనకు అనవసరమైన కోరికలు కోరుకోకూడదు. ఒకవేళ మనం కోరినా ఇవ్వలేదు భగవంతుడు అంటే మన మంచి కోసమే అనుకొని వేరే ఇంకొక మార్గం ఆలోచన చెయ్యండి అని నేను చెప్పడం. అంటే నేను కాదండి, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రాముడు వీళ్ళందరూ చెప్పినవన్నీ అవే, అందులో ఉన్నదంతా. హరిషడ్వర్గాలను జయించండి అంటారు, లేదంటే తత్వమసి అంటారు సింపుల్ గా. అయ్యప్ప ఏంటంటే అయ్యప్ప నువ్వే అయిపో, నేను అయిపోయింది తత్వమసి అదే అంటే అనగానే తత్వమసి అయిపోతారా? మనమంతా దానికి ఎన్నేళ్ళు సాధన చేయాలి, ఏమేమి సాధన చేయాలి, ఎలా సాధన చేయాలి? 18 ఏళ్ళని ఎందుకు పెట్టారు? 18 మెట్లని ఎందుకు పెట్టారు?
ఖాళీ 41 రోజు పూజ మాల వేసుకొని పూజ చేసి అట్లా పోయి 18 సార్లు అలా పూజ చేసేవరకు తత్వమసి అర్థమైపోతుందా? నువ్వు తత్వమసి అయిపోతావా? నేను అయిపోతానా తత్వమసి? నేను అయిపోయి మేము అంటే మీకు కోపాలు, నేను తత్వమసిని అయిపోతానా? మళ్ళీ ఇక్కడ ఇదే ఒకటి పుదుక్కున మీరు అన్నాను అనుకో, నువ్వేం పెద్ద పుడింగా ఇవి అని చెప్పి కింద కామెంట్లు పెడతారు. నేనే 41 రోజు మాల వేసుకుంటా, పొద్దున సాయంత్రం పూజలు చేసా, మీరు చెప్పినారు ఒక పూట అన్నం తింటా, సాయంత్రం అల్పాహారం తింటా, స్వామి అంట 10 పూజలు చేసా, వెళ్తా వచ్చేస్తా, శబరిమల దర్శనం చేసుకొని వస్తా, 18 సార్లు చేసుకొని ఇప్పుడు వచ్చేసా, తత్వమసిని అయిపోతా. నేను అయిపోతానా చెప్పండి నాకు? ఇవన్నీ మధ్యలో వస్తాయి. ఇవన్నీ 18 ఎందుకు పెట్టిర్రు చెప్పాను కదా. వేదాలకు అందని పరబ్రహ్మ స్వరూపం అయ్యప్ప స్వామి. నేను మనుషులకు అర్థం కావాలని, సమాజంలో జరుగుతున్నటువంటివి అన్ని మీకు తెలియాలని చెప్పేసి ఇక్కడ కొన్ని వరాలు కోరిన, కొన్ని పూజలు చేసిన మీ వరం ఫలించలేదంటే దానికి సంతోషించండి. దానికి ఇంకోటి ఏదో భగవంతుడు చెప్పాలనుకుంటే అది నాకు వస్తే నష్టం కలుగుతుందేమో అని ఇవ్వలేదు అని అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆ పిల్లలు గారాభం అయితే వాళ్ళు చెడిపోతారు, మనుషులుగా ఉండరు, అన్ని చెడు అలవాటు పడతాయి. కాబట్టి ఇక్కడ మనకు వరాలు మనం అడిగింది ఇవ్వలేదంటే భగవంతుడు ఇది మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇవ్వలేదు అని అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను. నేను అంటే పురాణాలు చెప్పినాయండి, మళ్ళా నేనైనా నాకు వస్తుంది కానీ నేను అంటే పురాణాలు. ఇక్కడ మా వీరాంజనేయ స్వామి హనుమంతుల వారు ఉన్నారు, ఈయనకు అన్ని కథలు వింటారు కానీ రామాయణం అంటే చాలా ఇష్టం. రామాయణం గురించి కూడా కొద్దిగా ఇది అలవాటు అయిన తర్వాత రామతత్వం గురించి చెప్తాను. ఎవరికైనా పూజలు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కాకపోతే హనుమంతునికి నేను రామకథ చెప్తాను. ఆ రామకథ 11 రోజులు మీరు శ్రద్ధగా ఎలా వినాలనేది కూడా ఆ తర్వాత కొద్ది రోజులు టైం పడుతుంది. ఈ అయ్యప్పలు అయిపోయిన తర్వాత అది కనుక మీరు శ్రద్ధగా వింటే 11 రోజులు 21 రోజులు వింటే ఆటోమేటిక్ గా మీరు ఏ పూజలు చేసినా చేయకున్నా మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు జరుగుతాయి. మీరు కల్లారం రాసుకుంటారు, చూసుకుంటారు. అది ఎందుకు అనేది కూడా ఆ కథలు చెప్తాను, ఇక్కడ కుదరదు. ఇది అయ్యప్ప స్వామి. అతను హనుమంతుల వారు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం చేశారు అని అంటే దీనికి ఒక కథ ఉన్నది తర్వాత అన్ని. ఇప్పుడు భస్మాసురుని సంహరించిన తర్వాత పరమేశ్వరుడు ఈ మోహిని రూపంలో ఉన్న మోహినిని చూస్తారు. ఇది ఎందుకు ఇట్లా ఒక క్షణము పరమేశ్వరునికి ఇలా మోహానికి అలవాటు అదే మనస్సు, ఒక అమ్మాయిని చూస్తే మనసు పడేసుకునేటటువంటి వాళ్ళు కొద్ది చిన్న దేవతలు ఎవరైనా ఉంటారేమో, ఇంద్రుడు అలాంటి వాళ్ళు కొన్ని సందర్భాలు అన్ని వాళ్ళ కూడా అన్ని కాదండి, దానికి కూడా వేరే కథ ఉన్నది. ఊరికి ఏమో వాళ్ళేమో వెంటాడు రాదు వడ్డరు అని అంటే అది ఉంటే అది వేరే కథ. అయితే ఇక్కడ పరమేశ్వరుడు చూడంగానే మోహినిని విష్ణుమూర్తిని గుర్తుపట్టలేదా, మోహినిని ఎట్లా మోహిస్తాడు, దేవుడు ఎట్లా అవుతాడు అని అంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆయనకుగా ఆయన మోహించలేదు. విధి అనేది ఒకటి పెడతారు, వీళ్ళందరికంటే కూడా మీద విధి అనే ఒకటి ఉంటది. ఈ ప్లస్ కర్మ ఫలాన్ని ప్రసాదించడానికి నవగ్రహాలను పెట్టారు. అది మనకే కాదు వాళ్ళకు కూడా వర్తించేటట్టు వాళ్ళు వరాలు తీసుకున్నారు. అది బ్రహ్మదేవుడు రాసి పెట్టేశాడు. ఎవరికి ఎప్పుడు ఏ మాయా మోహితులు కావాలి, ఎటు నడపాలని చెప్పి ఒకటి విధి అనేది పెడతారు. విధి అంటే ఎట్లా అంటే ఒక్క క్షణం వాళ్ళ మీద పనిచేస్తుంది, తర్వాత పని చేస్తే ఆ తర్వాత అంతా వినయంతో నడుచుకుంటారు. ఒకటే ఒక క్షణం మనకు అది అనుక్షణము నడుస్తూనే ఉంటది. అది అందుకే మనం మానవులము రాక్షసులము ఇవన్నీ దేవుళ్ళం కాలేం. ఉదాహరణ, ట్రైన్ పోతుంటది, ఇటు హైదరాబాదు ఇటు విజయవాడ పోయే ట్రైన్ ఉంటది, ఆ స్టేషన్ ఒకటే ఉంటది కానీ కొద్ది ముందు పోయినాక 2 పట్టాలు మారుతాయి. ఈ 2 పట్టాలు మారాలి అన్నప్పుడు వాళ్ళు స్టేషన్ మాస్టర్ అయిన గేట్ గుంజేట్ అయినా లోపల మాస్టర్ అయినా చెప్తాడు, ఇది హైదరాబాద్ పోయే ట్రైన్ అయితే ఇటు గుంజి అంటాడు, ఇటు గుంజితే ఇది హైదరాబాద్కి వెళ్ళిపోతుంది ఈ ట్రైన్. ఇంకో ట్రైన్ వస్తుంది విజయవాడకి వెళ్ళాలి, ఇటు గుంజి అంటాడు. ఆ ఒక్క దగ్గర ఇలా గుంజితేనే అది విజయవాడకు పోతుంది. ఇక తర్వాత వెళ్ళిపోతూనే ఉంటుంది, అది విజయవాడ హైదరాబాద్ ఏవో వెళ్ళిపోతూనే ఉంటాయి మొత్తం. బాంబే కానీ ఢిల్లీ కానీ ఏదో ఒకటి ఇట్లా కాలు కొంచెం ఇట్లా గుంజంగానే ఆ తర్వాత ఇంకా అక్కడ గుంజలు కొద్దిగా
విధి చేసే పని అది. దానికి అప్పగించి కూడా త్రిమూర్తులు. విధి అనే ఒక దేవత స్వరూపం ఉన్నది. దానికి ఈ త్రిమూర్తులను గాని అమ్మవారిని గాని ఒక్క క్షణం పట్టి ఆ క్షణం అది కలిగేటట్టు చేయమని చెప్తారు. తర్వాత ఆ క్షణంలో నవగ్రహాలకి కూడా కొన్ని క్షణాలు వీళ్ళని వారి శక్తి ప్రయోగాలు. ఇప్పుడు రాహు పట్టుకున్నాడు అనుకో, అన్ని పనికిరాని మాటలే మొత్తం. శని పట్టుకున్నాడు అనుకో, అంత మందమే ఆయన ప్రభావం చూపిస్తే. ఇట్లా దేవతలకు కూడా వాళ్ళే ఇచ్చారు అధికారం. ఎందుకు ఇచ్చారు అంటే నడవాలి, సమాజం నడవాలి. నడవకపోతే కాదు కదా. రానున్న కాలంలో ఒక అద్భుతమైన పని జరగాలంటే ఇప్పుడు ఇక్కడ జరగాలి. ఇప్పుడు ఇక్కడ పోయే ట్రైన్ బాంబేకి పోవాలంటే ఇక్కడ గుంజుతూనే బాంబే పోతుంది, గుంజకపోతే ఇట్లనే వెళ్ళిపోతుంది. అది ఇక్కడ చిక్కడపల్లి కాచిపేటనే వెళ్ళిపోతూనే ఉంటది. అది కాదు కదా అట్లా. అందుకోసము ఆ ఒక్క క్షణము వాళ్ళ మైండ్ మార్చేటట్టు విధికి అప్పగించడం వల్ల విధి ఏం చేస్తుంది అంటే ఒక్క క్షణము మోహిని రూపం ధరించినప్పుడు పరమేశ్వరునికి వ్యామోహం లాంటిది ఒక్క నిమిషం కలిగిస్తుంది. ఆ ఒక్క నిమిషం వ్యామోహం కలగడం వల్ల ఆయన ఆమెకు మీద మనసు పడి మరుక్షణంలో తేరుకొని ఎందుకు జరిగిందని గ్రహించి మన లెక్క కొన్నిట్లా చాలా చెప్తారండి. చాలా తప్పు భగవంతుని విషయంలో. భగవంతుడు వేరు, మన సైన్స్ అన్నది వేరు. మనకు పిల్లలు కలగాలంటే కాపురం చేయాలి. పదాలు అర్థం చేసుకోండి, నేను మాట్లాడలేను కాబట్టి. భార్య భర్తలు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నాక కాపురం చేయాలి. కాపురం చేసినాక 9 నెలలు కావాలి. 9 నెలలు అయితేనే ఆపరేషన్ ఏదో చేస్తేనే పిల్లలు పుడతారు. కానీ వాళ్ళు అలా కాదు. ఆ మోహిని రూపం పరమేశ్వరుడు ఇద్దరు ఒక్క క్షణం ఆమె మీద కలిగినప్పుడు ఈయన తేజస్సును ఇస్తే ఆమె తేజస్సును ఇస్తే ఇద్దరు తేజస్సుల మధ్యలో ఏకమయ్యి ఆ రెండు శక్తులు ఏకమయ్యి అది ఒక బాలుడిగా అవతరించింది. అంతే తప్ప వీళ్ళు కాపురం చేసిరని 9 నెలలు గర్భం ధరించిరని ఇవి పనికి మాలిన మాటలు. సైన్స్ లో మనం చూస్తున్నాం కాబట్టి మరి మనం చూస్తూనే మాట్లాడితే మన కరోనాని ఇవ్వడండి చూసింది కంటితోటి. కరోనా సంపబడలేదా? కరోనా మన భారతదేశమే కాదు, హిందూ దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ అట్ట ఓడికించింది కదా. అది ఈ కంటితో ఎవడన్నా చూసిండా? ఈ వితండవాదన చేసేవాడు, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు నేను అడుగుతున్నా. ఈ కంటితో ఆ కరోనా అనే దాన్ని చూసిరు. దానికి ఏదో బాల్ పెట్టారు, ఆ బాల్ మీద ఏదో ఇట్లా అని పెట్టారు. అంటే అంత అన్ని ఉండి ఆ బాల్ కుండా కరోనా కొండి నాకు కనిపించింది. మరి నాకు చూపించండి కరోనా, అది ఎవరైనా చూస్తే నాకు చెప్పండి. ఆ సైన్స్ అండి అందులో చూసి అందులో చూద్దామేమి. మరి అది ఇది అందులో చూసి నువ్వు మాట్లాడుతున్నావు అప్పుడు నువ్వు కంటితో చూడవు కదా. మరి ఇది దివ్య దృష్టి దేవతలది అన్నప్పుడు దైవ స్వరూపం అనేది నువ్వు సైన్స్ కి ఎట్లా మాట్లాడతారా మీరు? నాకు అర్థం కాలేదు. ఎట్లా మాట్లాడతారు మీరు? దైవాన్ని దైవంగానే చూడాలి, దైవంగా చూపిస్తాను నీకు అర్థమవుతుంది. అది నువ్వు దైవానికి సైన్స్ ఎట్లా మోడి కడతావు? ఇప్పుడు వస్తున్న వ్యాధులు కరోనానే కాదు, ఎన్నో రకాల వ్యాధులు, క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ వాటికి మూలమైన వైరస్ అంటారు. ఆ వైరస్ మన కంటికి కనిపిస్తుందా? కనిపించకపోతే అనుభవిస్తలేరా? దానికి వైద్యం చేస్తలేరా? మందులు వాడతలేరా? చచ్చిపోవట్లేదా? ఉందిగా కళ్ళ ముందు. మరి కనబడాలి, కనబడుతుంది నమ్మాలి, కనబడదు నమ్మొద్దు కదా. మరి దాని కనబడంగా ఎందుకు నమ్ముతున్నారు? లేదండి మైక్రో దాంట్లో పెట్టి అవి చేసారు అంటే ఇది వీళ్ళు చేసారు సైన్స్. మరి ఇక్కడ ఋషులు మునులు చెప్పిన దానిని దివ్య దృష్టితో చూసి నువ్వు ఇది ఇక్కడనే మాట్లాడాలి కదా. ఇక్కడ మాత్రమే ఈ సైన్స్ లో లెక్క కనబడాలి. సైన్స్ లో కూడా కంటి కనబడని ఉన్నాయిగా, చాలా ఉన్నాయి కంటి కనబడని. మనకు ఆక్సిజన్ ఇస్తారు, ఆక్సిజన్ కంటి కనబడుతుందా? ఆక్సిజన్ కంటి కనబడుతుంది కంటికి. వితండ వాదనలు చేయడం చాలా ఊరికే పిచ్చి మాటలు, అవన్నీ పిచ్చి మాట్లాడడం అనేది వేరండి. ఊరికే ఆచరించలేని వాడు అలాంటివి చెప్తే మాకు ఇలాంటి పాటించమండి, అర్ధరాత్రి వెళ్ళి బైక్లు వేసుకొని రోడ్డు మీద తిరుగుతామండి అంటే హ్యాపీ. తిరగొద్దంటే వాళ్ళ కోపం. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అనవసరమైన తిరగొద్దనే చెప్తాయి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని కూడా మొత్తం. ఇవి నేర్చుకోకుండా, ఇవి తెలుసుకోకుండా, దీనికి ఉండే అర్థం తెలుసుకోకుండా వీటిల్లోని మళ్ళా ఏమంటారు అది
పురాణాల్లో ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా, ఇంద్రుడు ఇట్లా చేస్తాడా, శివుడు అట్లా చేస్తాడా, అట్లా చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు, నువ్వెట్లా ప్రశ్నిస్తావు, నీకు ఎందుకంత అంత అర్హత ఎట్లున్నది? ఇది ఎట్లుంటది అంటే ఒక ఎల్కేజీ బచ్చగాడు వెళ్ళి ఐఏఎస్ ఎగ్జామ్ దిద్దినట్టు ఉంటది. ఇది ఎల్కేజీ బచ్చగాడికి ఏం తెలియదు, ఆలో ఏబీసీలే సరిగా రావు. ఐఏఎస్ పరీక్ష దిద్దుతో ఎట్లుంటదో పురాణాలు ఇతిహాసాలను విమర్శించే వాళ్ళు ఆ పురాణ పురుషుల యొక్క తత్వం తెలియకుండా ఆ కథ ఎందుకు అందించారు, ఎందుకు చదవాలి, దేనికోసం చదవాలి అని తెలుసుకోకుండా ఆ ఋషి అట్లా చేశాడా, ఆ ఋషి శాపాలు ఎందుకు పెడతాడు, శాపాలు పెడతా ఋషులు ఎందుకు అవుతారు, ఇట్లయితే దేవుడు ఎందుకు అవుతాడు, ఈ ప్రశ్నలు అడగడం చాలా ఈజీ. ఆ ప్రశ్న కూడా జవాబులు అన్నీ ఉంటాయి, కానీ ఆ జవాబులు పట్టించుకోరే. మరి అలాంటి వాళ్ళని ఏమంటారు, అక్కడ అన్ని ప్రశ్నలు. శ్రీరాముని కూడా విమర్శించే వాళ్ళు కొందరు ఉన్నారు, తయారైతా ఉన్నారు అట్లా ఇట్లా ఇట్లా ఏవో రకరకాలుగా. దొంగసాటుని చంపుతాడా, రావణాసుని చంపడమా, అది ఇదని. దొంగసాటుగా వాలిని చంపినప్పుడు వాలి అడుగుతాడు ప్రశ్న, జవాబు చెప్తాడు రాముడు. మరి ఆ చెప్పిన జవాబుని వాల్మీకి అంగీకరించాడు, అది సారీ వాలి అంగీకరించాడు, వాలి భార్య తార అంగీకరించింది, వాలి కొడుకు అంగదుడు అంగీకరించారు రాముడు ధర్మమే అని చెప్పి అని వాళ్ళే ఆయన పాదాలకు నమస్కరిస్తే మీరెవర్రా, మీరు మధ్యలో వచ్చి మీరెవర్రా మీరు మాట్లాడడానికి అడగడానికి? ఎవరినైతే వాలిని చెట్టు చాట నుంచి చంపినప్పుడు కొనావుపిరితో ఉన్నప్పుడు నువ్వు ధర్మస్వరూపుడు అని విన్నాను, ధర్మాత్ముడు అని విన్నానని చెప్పి ఇక్కడ నుంచి అంగదుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఇక్కడ నుంచి తార పరిగెత్తుకొస్తాడు. వాళ్ళ సమక్షంలో వాలి అడుగుతాడు, ప్రశ్నలు అడుగుతాడు, ఎందుకు ఏమిటనేది సమాధానం చెప్తాడు రాముడు. చెప్పిన తర్వాత ఆ చంపబడ్డ వాలి అంగీకరించాడు, అతని భార్య అంగీకరించింది కరెక్టే అని, అతని కొడుకు అంగీకరించి ఈ సుగ్రీవుని దగ్గర యువరాజుగా ఉన్నాడు, సుగ్రీవుడు చెప్పిన దానికి ఉన్నాడు. సీత అన్వేషణ చేయడానికి వెళ్ళిన హనుమంతుల వారు వెళ్ళిన గ్రూప్ కి నాయకత్వం వహించింది అంగదుడు, వాలి కొడుకు. తన తండ్రిని చంపిన రాముడు భార్యను వెతకడా నేను ఎందుకు వెళ్ళాలని అడగలేదే. అక్కడ ధర్మం ఉంది కాబట్టి, ధర్మం చెప్పాడు కాబట్టి, ఆ ధర్మం వాళ్ళు అంగీకరించారు కాబట్టి, ధర్మం తెలుసు కాబట్టి వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు వెళ్ళారు. మరి మీరు ఎవర్రా మీరు మాట్లాడడానికి? ఇది తెలియదా మీకు? ఒక్కటే విషయం తెలుసు, చెట్టు చాట నుంచి కొడతాడు దేవుడు ఎట్లయితాడు, చెట్టు చాట నుంచి కొడతాడు దేవుడు ఎట్లయితాడు అని మాట్లాడే వాళ్ళకి, మరి అక్కడ వాళ్ళ కొడుకు అన్న కొడుకు భార్య ఆయననే అంగీకరించినప్పుడు మీరెవర్రా అడగడానికి? అది మీకు సమాధానం అర్థం కాలేదా మీకు అని నా ప్రశ్న. అది ఒక్క ముక్క పట్టుకొని హిందూ ధర్మాన్ని తప్పుగా మాట్లాడే వాళ్ళు, మొత్తం రామాయణం మనం తెలిసిన వాళ్ళు నేను ఇట్లా ప్రశ్న అడుగుతా, చెప్పండి రా చెప్పండి. పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి నేను అడుగుతున్నాను, చెప్పండి. ధర్మం అనేది వాళ్ళు తెలుసుకున్నారు, అప్పుడే అక్కడే అన్ని ఎక్స్ప్లెనేషన్ చేసేసారు వాల్మీకి మహర్షి. తర్వాత రాసిన గ్రంథాలలో వాళ్ళు ఎవరో అనుగుణంగా వాళ్ళు రైటర్లు, రచయితలు, పండితులు, స్వామీజీలు వాళ్ళకి అర్థమైనంతలో వాళ్ళు మార్చుకొని రాసుకుని దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి కాపీ రైట్, యాజ్ ఈజ్ రాస్తే కాపీ రైట్ వస్తుంది. రెండోది రాస్తే ఇక ఆయన రాసి నువ్వేందా నువ్వు చెప్పేది అని అంటారు. కానీ చెప్పే దాంట్లో కొంచెం అన్నా ఆ వివరణ ఇచ్చేటప్పుడు మనుషులకు ఉపయోగపడేది కావాలి. నేను ఇక్కడ రామాయణాన్ని హిందూ ధర్మాన్ని విమర్శించే వాళ్ళకందరికీ ఈ ప్రశ్న అడుగుతున్నా. ఈ ఒక్కటే మొక్క తెలుసు, రాముడు చెట్టుదారుని చంపిన, మరి రాముని చంపబడిన వాలి గాని, అతని భార్య తార గాని, అతని కొడుకు అంగదుడు గాని మహాబలవంతుడు కదా అంగదుడు. మరి తర్వాత ఆయన భార్య సీతను అన్వేషణ చేయడానికి హనుమంతుడు వారు వెళ్ళినటువంటి ఆ మొత్తం గ్రూప్ కి నాయకత్వం వహించింది అంగదుడు కదా. మరి ఇవన్నీ మీరు ఇవి ఎందుకు మాట్లాడారా మీరు? అది ఒక్కటే ముక్క పట్టుకొని మాట్లాడతారు. ఇది నా ప్రశ్న. ఇది అవి కూడా చెప్తే సమాధానం తెలుస్తుంది, కానీ సమాధానం చెప్పడానికి నోరు రాదు. సమాధానం చెప్తే రామాయణం విమర్శించడానికి రాదు, రాముని విమర్శించడానికి రాదు, హిందూ ధర్మాన్ని వేలెత్తి చెప్పడానికి రాదు. వేలెత్తి చెప్పడానికి చాలా ఈజీ అండి. ఏదో పనికిరాని మాటలన్నీ మా ధనాధన మాట్లాడడం చాలా ఈజీ, కానీ మంచి చెప్పాలంటే నోరు రావాలి కదా. నువ్వు రామాయణం చదివిన అంటున్నావు కదా, మరి ఇవి నీ కనబడేది అవే రామాయణం నేను చదివి నాకు కనబడుతున్నాయి కదా. మరి సో ఇది పరిస్థితి.
అక్కడ హరిహరులు మోహిని రూపం స్త్రీ రూపం ధరించారు. శివుడిగా వచ్చాడు. కానీ వాళ్ళు ఇట్లా కాపురం చేసినట్టు లేదు లేదు లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పాలి, నా కాపురం చేసిన అంటే 9 నెలలు ఉండాలి. 9 నెలలు గర్భం ధరించిందా? ఏ డాక్టర్ ఇలా ఆపరేషన్ చేసిండని విష్ణుమూర్తికి, మోహినికి ఏ స్పెషలిస్టులో తీసుకెళ్ళిరండి? ఏ టెస్ట్ చేసిరండి? అమ్మాయి అబ్బాయి పుడతాయని ముందు చెప్పండి, అవన్నీ చెప్పండి. మరి అక్కడ శివుడు ఇద్దరు ఏకమైతారు. ఒక క్షణమో ఒక నిమిషం ఆయన మీదకి వస్తుంది, కానీ మోహిని ముట్టుకోడు. ఈయన శక్తిని అర్థమైతే ఒక క్షణంలో రూపం ఆయన మీదకి కలగంగానే పరమేశ్వరుడు. ఇంకొకటి, పరమేశ్వరుడు ఎంతటి వాడు అని అంటే మోహానికి ఇది కాదు, సాక్షాత్తు పార్వతీమాత మరి ఏది సత్య దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత పార్వతీమాత జన్మిస్తారు కదా. స్టోరీలు పెద్ద షార్ట్ కట్ లో చెప్తున్నా ఇక్కడ పరమేశ్వరుని గురించి చెప్పడానికి. ఈ చచ్చు ప్రశ్నలని ఇంకా ప్రశ్నించే వాళ్ళకి అందరికి అడుగుతున్నాయి. పరమేశ్వరుడు ఎంత నిష్ఠాగరిష్ఠుడు అంటే పార్వతీదేవి కోసము తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఆమె పుట్టాలి రావాలి చేయాలని చేసి పార్వతీమాతగా జన్మించినటువంటి ఆ ఉమాదేవి దక్షిణ కుమార్తె, అది అయిపోయింది. ఆ దక్షిణ కుమార్తెగా ఉన్నప్పుడే ఉమా ఆమె పేరు. తర్వాత జన్మ వచ్చిందే పార్వతీమాత. పర్వత రాజుకు మేనక పర్వతులు అనే రాజు రాణికి జన్మించింది కాబట్టి పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అనే గిరి అంటారు కాబట్టి గిరిజ, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అందులో ప్రధానమైన పార్వతీ పరమేశ్వరులు అంటాం కాబట్టి పార్వతి అనే పేరు ఈ 2వ జన్మకు వచ్చింది. అంతటి పార్వతి మాతనే తపస్సు చేసి పరమేశ్వరునికి సేవలు చేస్తుంటే దేవతలందరూ కలిసి ఎంత చేసినా కూడా పరమేశ్వరుడు ముందట పూర్వజన్మంలో భార్య, ఆమె కోసమే తపస్సు చేస్తున్నాడు. ఆమె ముందనే ఉన్నది మహా సౌందర్యవతి. ఆ మోహిని రూపాన్ని కూడా తలదన్నే స్వరూపము, అందమైనటువంటి స్వరూపం ఉన్నటువంటి ఒక యువరాణి, పైగా మామూలుగా ఏదో పేద పిల్లకి కూడా కాదు, యువరాణి అంటే ఇంకెంత అందంగా ఉంటారు మనకు తెలుసు కదా, చూపిస్తారు కదా సినిమాలలో కూడా. యువరాణి ఎంత అందంగా ఉంటది. అలాంటి అందంతో ఉన్నటువంటి పార్వతీమాత ఆడ పూజలు ఎన్ని నెలల తరబడి చేస్తున్నా కూడా ఆయన కన్నెత్తి కూడా చూడడు. ఆయన పర్మిషన్ ఇస్తాడు, పర్వతరాజు అడుగుతాడు మీకు సేవలు చేస్తా అంటే సేవలు చేయడం అంటే ఏంటండి? వేరే తప్పుడు అనుకో, తపస్సు చేసే వాళ్ళకి సేవలు అంటే ఏంటి? వాళ్ళు లేచి మనము 1 నంబర్ 2 నంబర్ పోవడమో, స్నానం చేసుకోవడమో, సంధ్యావందనం మనకు ఉన్నట్టు దేవతలకు 1 నంబర్ 2 నంబర్లు ఉండవు. సంధ్యావందనం చేసుకొని వచ్చేది వాళ్ళకి ఉదయం లేవగానే స్నానం చేసుకొని రావాలి, సంధ్యావందనం చేసుకొని వచ్చి రావాలి. ఆయనకి ఏమైనా అవసరం అయితే పనులు అదంతా ఊడవడము, శుభ్రం చేయడము, ఆయనకు కమండలంలో నీళ్లు నింపి పెట్టడము, ఇలాంటి సేవలు అంటే ఋషులకు ఇలాంటి సేవలు. ఒకవేళ కొందరు ఋషులు పూజలు చేసుకుంటే ఆ పూజ సామాగ్రి పువ్వులు గాని పసుపు కుంకుమ గాని, ఆయన జనరల్ గా అడవులలో ఉండే ఋషులందరూ కూడా పాలాభిషేకాలు పంచామృతాలతో చేసేవారు కదా. నీటితో శివునికి చేసేవాళ్ళంతా నీటితో అభిషేకం చేసేవాళ్ళు. వేరే దేవుళ్ళకు తుడిచి అడవిలో దొరికిన ఫ్రీ పువ్వులు పెట్టి పూజించేవాళ్ళు, పసుపు కుంకుమ పెట్టి. అంతకుమించి కానీ అవి ఆయనకు అక్కడ అరేంజ్మెంట్ చేయాలి కదా, అది సేవ చేయడం అంటే ఋషులకు వీళ్ళకు. అలా ప్రతిరోజు పరమేశ్వరునికి అన్ని ఇటువంటి సేవలన్నీ పండు తేవడము, అక్కడ అంతా ఊడవడము, చేయడము, కమడలంలో నీళ్ళు పెట్టడము, ఏదో ఇలాంటివన్నీ ఆయనకు వేడి కలగకుండా ఉండడానికి ఇట్లాంటి సేవలు చేస్తుంటే కూడా పట్టించుకొని పరమేశ్వరునికి దేవతలందరూ కలిసి మన్మధుని తోటి అడిగిపిస్తారు. మన్మధ, నువ్వు బాణం ఎవరి మీద అయినా నువ్వు మన్మధ బాణాలు వేసేస్తే వాళ్ళకు మోహం కలుగుతుంది కదా. బహుశా ఇప్పుడు ఏమంటారు, ఏదో అంటారు కదా, ఏవో మందులు వచ్చినాయి, మందుల పేరు నాకు గుర్తులేదు, టాబ్లెట్ గోళీలు వేసేస్తే ఆశలు పెరిగిపోతాయని చెప్పి అన్ని వివరంగా నేను ఇవ్వలేను. ఇక్కడ అయ్యప్ప స్వాములు వింటారు ఆధ్యాత్మికంలో కాబట్టి అర్థం చేసుకోండి, తెలిసిపోతే ఆల్రెడీ ఏది చెప్పినా కూడా. ఏదో మందులు కూడా వచ్చినా మందేగానే వాళ్ళ కోరికలు విపరీతంగా పెరిగిపోవడం చేయడం సంథింగ్ అట్లా అంతకంటే 1000 రెట్లు ఎక్కువ మన్మథ బాణం వేసేస్తే ఆయనకు మోహం కలిగిపోతుంది అని చెప్పి పార్వతీమాత ముందట ఉండి పూజలు చేసే ఆమె ఆయన సపరేలు సేవలు అంటే ఇట్లా నీళ్లు పెట్టడం చేయడము, ఆ ఊడవడం చేయడము, ఆ తర్వాత ఆయన ముందు అట్లా కూర్చొని ఆరాధించడము, ధ్యానం చేయడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఆయనని చూస్తూ కొద్దిగా ఇట్లా నమస్కారం చేస్తే కొద్దిగా మంచి ఉంటది మహానుభావుల నుంచి అని చెప్పి అనుకోవడం, ఇలాంటివన్నీ ఉంటుంటే మన్మధుడు సరే అదే స్టోరీ ఇంకా వేరే వివరంగా ఇస్తే షార్ట్ కట్ లో చెప్తున్నా. ధన బాణాలు వేసేసాడు. మన్మథ బాణం వేస్తే ధన్మను గుచ్చుకుంటే ఒక్క క్షణము
మెలకువ వస్తుంది. పార్వతి మాతను చూస్తాడు, ఒక్క క్షణము పార్వతి మాత మీద ప్రేమ కలుగుతుంది. ఒక్క క్షణము కలగనే మళ్ళా నాకు ఇట్లా ప్రేమ కలగడం ఏందని చెప్పి చుట్టూ చూస్తాడు. చెట్టు చాటు నుంచి మన్మధుడు బాణం పట్టుకొని నిలబడతాడు. అమ్మ మన్మధుడు నా మీద బాణ ప్రయోగం చేసేసి నాకు ఒక అమ్మాయి మీద ప్రేమ కలిగించేలా చేసిండు అని చెప్పేసి మూడో కన్ను తెచ్చి దాన్ని భస్మం చేస్తాడు. అలాంటి పరమేశ్వరుడు ఇక్కడ ఈ అమ్మాయిని చూడడం మోహిని చూడంగా ఎందుకంటే వెంటబడ్డాడు అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద మనం అంటే ఎన్ని గ్రంథాలు చదివినా గ్రంథం చదివినట్టుగా 2 2 2 3 2 2 6 అని అప్పగించడం కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, అర్థమయ్యేటట్టు కూడా చెప్పాలి అన్నది నా ఉద్దేశం. నేను ఎవరిని ప్రత్యేకంగా ఒకరి పేరు పెట్టి నేను అనడం లేదు. నేను చెప్పే తత్వంలో ఇది. అక్కడ ఎందుకంటే విష్ణుమూర్తి ఎంట పడతాడా, విష్ణుమూర్తి మోహిని ఆడదాని ఎంట పడతాడా, ఆడదానికి ఇట్లా ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అనే ప్రశ్నలు అనేటటువంటి పురాణ ఇతిహాసాలను అపహాస్యం చేసే కొందరు పెద్ద మనుషులము అనుకునే అతి తెలివి ఉంది కదా అని అనేటటువంటి ప్రశ్నలు అడిగే మహానుభావుల కోసం నేను చెప్తున్నాను. నా సమాధానం ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎవరో ఎక్కడో ఒక దగ్గర రావాలి కదా. అలాంటి ఒక క్షణము మన్మథ బాణం వేస్తే ఒక క్షణమా పార్వతి మాతకు మనసు ప్రేమ కలిగిన అతను చుట్టుపక్కల నాకు కలగడం ఏందని చెప్పి చుట్టూ చూస్తే మన్మధుడు బాణం పట్టుకొని నిలబడితే మూడో కన్ను తెచ్చి భస్మం చేస్తాడు. ఆ స్టోరీ వేరు. అలాంటి పరమేశ్వరుడు ఇక్కడ మోహిని చూస్తే ఎందుకు అవుతాడు, ఒక్క క్షణం ఆమె మీద ప్రేమ కలుగుతుంది. ఇది ఎందుకు జరిగిందని మళ్ళా థింక్ చేశాడు. అలాగే విష్ణుమూర్తి కూడా థింక్ చేశాడు. ఇవన్నీ మనకు విశ్లేషించి చెప్పారు కదా, చెప్పిన భావంలో అర్థం చేసుకోవాలి. ఇద్దరు థింక్ చేశారు, ఓహో రానున్న యుగంలో మా ఇద్దరి అంశంతో మా ఇద్దరి శక్తులతోటి ఇంకొక పరబ్రహ్మ స్వరూపం రావాలి, రూపంతో పరబ్రహ్మ స్వరూపము ఒక రూపంతో రావాలి అని విధి నిర్ణయించింది అని చెప్పి ఇద్దరు దగ్గరికి వచ్చి ఇతని శక్తిని ఇద్దరు విష్ణుమూర్తి శివుని శక్తిని ఇస్తే ఆ రెండు శక్తులు ఏకమై ఒక బాలునిగా రూపాంతరం చెందుతాయి. శివకేశవులకు జన్మించిన పుత్రుడు అని అనబడతాడు తప్ప జన్మ ఇచ్చడం అంటే మన లెక్క గర్భం ధరించి 9 మాసాలు మోసి కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళు ఈ స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేసో ఆ డాక్టర్ వచ్చి ఎక్స్రేలు స్కానింగ్లు చేసో అంబులెన్స్ చేసుకోపోవడం ఇవన్నీ ఉండవు. ఇవి మనుషులకు జరిగేటి. ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు ఇస్తే ఒకటే నిమిషంలో రూపాంతరం చెందుతాయి. శివకేశవుల రూపంతో ఒక ఇద్దరు మగవాళ్ళకి మొట్టమొదటిసారిగా ఇద్దరు స్త్రీ రూపం ధరించినా సరే ఇద్దరు మగవాళ్ళ అంశతో జన్మించారు కాబట్టి ధర్మశాస్త్ర అంటే ఇప్పుడు అయ్యప్ప పూర్వజన్మ ధర్మశాస్త్ర పుట్టినప్పుడు భయంకరమైన ఎంత వికృత రూపంతో జన్మించాడు. ఎంత భయంకరంగా అంటే భయంకరమైన రాక్షసులు భూతాలు పిశాచాలు చూస్తే కూడా గజ గజ వణుకుతే ఆఖరికి శనీశ్వరుడు చూసిన గజ గజ వణుకేటటువంటి భయంకరమైన వికృత రూపంతో జన్మిస్తాడు అయ్యప్ప స్వామి. ఏమి ఇంత అందంగా జన్మించాడు పుట్టినప్పుడు, ఏది మొట్టమొదటిసారి పుట్టినప్పుడు ఇద్దరు ఈ మగవాళ్ళ అంశతో జన్మించే సృష్టిలో మొట్టమొదటిసారి జరిగింది కాబట్టి ఇద్దరు ఏకమైన రూపము. ఆ రూపము శక్తి ఇద్దరు శక్తి శివకేశవుల శక్తులు అంత ఇద్దరు శక్తులే చాలా వేరు. ఈ రెండు శక్తులు కలిసేసరికి ఉద్భవించిన బాలుడు చాలా భయంకరంగా ఉద్భవిస్తాడు. ధర్మశాస్త్ర ఉద్భవించిన ధర్మశాస్త్రకి ఏం చేస్తారంటే వైకుంఠానికి విష్ణుమూర్తి తీసుకెళ్ళాడు, కైలాసానికి పరమేశ్వరుడు తీసుకుని వెళ్తారు పెంచుకోసామి అని చెప్తే తీసుకెళ్తారు. కానీ ఆయన కైలాసంలో ఉంచాడు. కైలాసంలో అందరు గజ గజ వణికిపోతున్నారు. చూస్తే ఇంకెట్లా అంటే ఇంకో పదాలు వాడకూడదు కానీ అంతకు మించి ఆధ్యాత్మికంలో కొన్ని పదాలు వాడలేము కాబట్టి చాలా వికృతము భయంకరము ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఉన్న శివగణాలు కానీ అందరు కానీ గజ గజ వణికిపోతుంటే అప్పుడు ఆ పుట్టి పెరిగిపోతాడు ఇమీడియట్లీ. పెరిగిన తర్వాత ఆ అబ్బాయికి ఏం చెప్తాడంటే నువ్వు కైలాసం ఉంటే అందరు భయపడుతున్నారు, ఫలానా చోటుకి వెళ్ళిపోయి ఆ గుహలో తపస్సు చేసుకో అని పరమేశ్వరుడు చెబితే ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ శబరి ఏదైతే ఉన్నదో ఏది వేద కాలంలోనే సముద్రుడు
ముంచక ముందే కొండలు ఉండేవి. ఆ కొండ గుహలలో వెళ్ళి ఒక గుహలో కూర్చొని ధర్మశాస్త్ర తపస్సు చేసుకునేవాడు. అలా తపస్సు చేసి కొన్ని సంవత్సరాల తరబడి తపస్సు చేస్తుంటే ఏది వినాయకుడు పుట్టక ముందే జరిగింది ఇదంతా. వినాయకుడు పుట్టిన తర్వాత వినాయకుడు ఎంతటి ఆత్మీయుడు అంటే, అందుకే ఇప్పుడు అన్ని ఏరియాలలో కులాలు మతాలు లేకుండా అందరూ వినాయకుని యొక్క విగ్రహాలు పెట్టుకొని వినాయక చవితి పూజలు ఎందుకు చేశారంటే ప్రధాన కారణం ఇదే. వినాయకుడు అందరి దగ్గరికి వెళ్ళాడండి. అందరు పెట్టినవి తింటాడు ఆయన. తినడంలో నెంబర్ 1 ఆయన. రామకథ వినడంలో ఈయన నెంబర్ 1. ఈయనకు రామకథ అంటే వాళ్ళు ఇంకేం అవసరం లేదు. రామ జపము రామకథ. అద్భుతంగా రామకథ ఎవరైనా చెబుతున్నారు అంటే వాళ్ళ అందరూ రామకథ అద్భుతంగా మంచిగా రామతత్వంతో కూడిన రామకథ ఎవరైనా చెప్తారంటే అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఈయన వింటాడు. ఎన్నిసార్లైనా చెప్పు, ఎన్ని యుగాలైనా చెప్పు, వింటాడు. అదే ఏదైనా మంచిగా శుచిశుభ్రమై వినాయకునికి వండి పెట్టు, ఆయన వచ్చి తింటాడు. ఇది అదే కొన్ని 100,000 సంవత్సరాల తర్వాత ఈయన బంధువులు ఎవరెవరనే వినాయకుడు ఒక్కొక్కసారి పార్వతీమాతను అడిగి చరిత్ర తెలుసుకొని ఫలానా ఒక సమయంలో ఇట్లా హరిహరుల రూపమైనటువంటి ఒక బాలుడు జన్మించాడు, ఆయన మీకు అన్నయ్య అవుతాడు అని పార్వతీమాత చెబితే ఎక్కడ ఉంటాడు అంటే ఏమో అక్కడ ఏదో అడవిల కొండల్లో ఉంటాడంటే అన్నగారిని చూడ్డానికి మొట్టమొదటిసారి కొన్ని వేల సంవత్సరాల తరువాత ఆ భయంకరమైన స్వరూపం ఉన్నది అన్నా సరే, నా అన్న ఏ రూపం ఉన్నా సరే ఆయన నా అన్న, అంత కొండ గుహలో ఉన్నాడు, ఒక్కసారి నేను అన్నని కలిసి వస్తానమ్మా అని చెప్పి వెళ్ళి ఆ కొండ గుహలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యప్ప అంటే ధర్మశాస్త్ర, అయ్యప్ప అంటున్నా అంటే మీకు అర్థం కావాలని అయ్యప్ప అంటున్నా, ధర్మశాస్త్ర దగ్గరికి వెళ్ళి బండరాలు అడ్డం పెట్టుకుంటాడు. ఈయన వెళ్ళి అడుగుతాడు, అన్నయ్య అన్నయ్య అని పిలిస్తే లోపల నుంచి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరు అన్నయ్య అని పిలుస్తున్నారు ఏమిటి అని చెప్పి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను అన్నయ్య పార్వతీ పరమేశ్వరుల కొడుకుని విఘ్నేశ్వరుణ్ణి వచ్చాను, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అంటే, లేదు పార్వతీ పరమేశ్వర కొడుకు అన్నాడని నేను తమ్ముడు కదా, లేదు తమ్ముడు నేను చాలా భయంకరమైన వికృత రూపంతో ఉన్నాను, చూసిన వాళ్ళందరూ గజగజ వణుకుతున్నారు, నీకెందుకు తమ్ముడు నాయన నువ్వు వెళ్ళిపో, కైలాసానికి వెళ్ళిపో, నన్ను చూడకంటే నాకేం పర్వాలేదు అన్నయ్య, మీ వికృత రూపం తొలగించడానికి నా బుద్ధి దేవుడు కదా, బుద్ధి దేవుడు అన్నిటికీ బుద్ధితోటే సమాధానం వెతుకుతుంటాడు, ఎన్నో పరిష్కారాలు వెతుకుతుంటాడు. ఇది కూడా నా అన్నయ్య పార్వతీ పరమేశ్వరులు హరిహరుల పుత్రుడు ఈ కొండ గుహలో ఉండడం ఏంటి, ఇంత వికృత రూపం ఉండడం ఏంటి, దీనికి కూడా ఒక మార్గం ఉంటది, బుద్ధి దేవుడు కదా, బుద్ధితో ఆలోచిస్తా, నువ్వు అయితే బయటికి రా అంటాడు. ఎంత చెప్పినా వినకపోతే సరిగ్గా ఎంతో కాలం తర్వాత ఒక ఆప్యాయంగా పలకరించడానికి వచ్చిన వ్యక్తి ఒకే ఒకరు ఎవరయ్యా అంటే వినాయకుడు. ఆ వినాయకుడు ఇక అంత ఎంత చెప్పినా వినకపోతే ఆయన ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల కొడుకు అంటే పైగా బుద్ధి దేవుడు, గణనాథుడు, విఘ్ననాథుడు అని చెప్పాడు కదా, అంటే ఈయన మరి ఏదైనా నా వికృత రూపం తొలగిపోవడానికి ఉపాయం ఇస్తాడేమో అని అప్పుడు బయటికి వస్తాడు, చూస్తాడు. వినాయకుడికి ఏమీ అనిపించదు, ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆయన ఆలోచన వేరు, ఆయన విధానమే వేరు, ఆయన బుద్ధి దేవుడు కాబట్టి ఈ పైన శరీరంతో పైన ఉండే రూపాలను ఆయన చూడడు, లోపల ఉండే మనస్సును మాత్రమే చూస్తాడు ఆయన. అందుకే శనీశ్వరుడు కానీ ఎవరైనా కానీ ఆఖరికి జ్యేష్ఠ లక్ష్మి అని చెప్పి లక్ష్మీదేవి యొక్క అక్కగారు ఉంటారు, ఆమె భయంకరమైన వికృత రూపంతో జన్మించింది పాలసముద్రం నుంచి వచ్చినప్పుడు. సో అలాంటి వాళ్ళని అందరినీ కూడా పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి ఆప్యాయంగా పలకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క వినాయకుడు. ఆ తర్వాత హనుమంతుడు కూడా ఎంతో మంది వికృత రూపంలో ఉన్న వాళ్ళని కూడా అమ్మా అన్నాడు, అయ్యా అన్నాడు, అందరిలో వాళ్ళ మనసును చూశాడు, ప్రతి ఒక్కరిలో పరమాత్మ స్వరూపమైన శివ స్వరూపాన్ని చూశారు కాబట్టి వాళ్ళకు బయట ఉన్న రూపాలతో పని. అంత భయంకరమైనటువంటి అయ్యప్ప స్వరూపము, ధర్మశాస్త్ర స్వరూపము ఉంటే అప్పుడు వినాయకుడు పిలిచి ఆప్యాయంగా ఆయన ఆలింగనం చేసుకుని ఆయన కూడా అదే రూపంతో పర్వాలేదు రా, నేను ఇట్లాంటి ఏం పెట్టుకోకని చెప్పి
కొంతకాలం ఆ కొండలు కోనలు ఆ 18 కొండలు ఏవైతే ఉన్నాయో సముద్రుడు ముంచక ముందే ఆ 18 కొండలల్లో మంచిగా అన్నదమ్ములు ఆడి పాడి ఎగిరి దుంకిర్రు, తమ్ముడు వచ్చిండని ఆనందం. నా అన్న అని చెప్పి పైన వికృత రూపాన్ని చూడలేదు వినాయకుడు. నా అన్న మనసు ఎంత మంచిదో అని చెప్పి ఆ 18 కొండలు తిరిగిరు. అందుకే ఆ 18 కొండలకు శక్తి వచ్చింది. ఆ 18 కొండల స్వరూపమే 18 మెట్లు. వాళ్ళకు వేరే పవర్స్ ఇచ్చారు, అది తర్వాత మాట్లాడతాను. లైన్ గా చెప్పుకుంటూ రావడం ఇక్కడ 18 మెట్లే 18 కొండలు. 18 కొండలలో ఈ అన్నదమ్ములు పరశురాముడు కూడా జన్మించక ముందు ఆడి పాడి దుంకి మంచిగా గోటికాయలు ఆడుకుంటా చింతకాయలు రాల్చుకుంటా మంచిగా ఎగిరిరు దుంకిర్రు వేసిరు, మస్తు అన్నదమ్ములు హ్యాపీగా ఉన్నారు. అందుకే ఇప్పటికి అయ్యప్ప రూపానికి వచ్చేసరికి అయ్యప్ప పూజకు వచ్చేసరికి మొట్టమొదటి వినాయకుడికి గణనాథుడు విఘ్ననాథుడు అన్నది అదొక పద్ధతి ఉన్నా వినాయకునికి ఫస్ట్ పూజ చేసి అయ్యప్ప ఎంత తబ్బిపోతాడు. ఎందుకంటే అంత భయంకరమైన వికృత రూపం నుండి కొన్ని వేల సంవత్సరాల తర్వాత తమ్ముడు వచ్చి ఇప్పుడు ఈ జన్మలో అన్న, ఆ జన్మలో తమ్ముడు వచ్చేసి నా వికృత రూపాన్ని పోగొట్టడానికి ఆయన ఉపాయం చెప్తాడు. ఏం చేయాలి ఎలా చేయాలని అది కొంచెం నేను మర్చిపోయిన. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు అనేక గ్రంథాలు చదివిన, ఇక్కడి వరకే గుర్తుంది. దీని తర్వాత ఏం చెప్పాలని నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. బహుశా ఆ బుక్ దొరకలేదు. చదివినంటే మాత్రం ఖచ్చితంగా నాకు గుర్తుకుండేది. ఆ పేజీలు మిస్ అయినాయి ఏమో, ఇక్కడి వరకే గుర్తుకుంది నాకు. ఏం చెప్పి ఉపాయం చేసి మంచి వచ్చిందో తెలియదు. ఆ తర్వాత ఆయన కైలాసానికి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ లేదు కైలాసంలో, ఆయన ధర్మశాస్త్ర ఆయన స్థానం వేరుగా కైలాసంలో. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు మనం హైదరాబాద్ రాష్ట్ర భారతదేశం అనగా ఒకటే కాదు కదా, రాష్ట్రం ఉంటుంది. రాష్ట్రంలో మళ్ళీ అన్ని సిటీలు వేరు కదా. హైదరాబాద్ సిటీ వేరు, వరంగల్ సిటీ వేరు, కరీంనగర్ సిటీ వేరు. అట్లా ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉండకుండా ఒకటి ఉంటే కైలాసంలో ఇంకో చోట ఈ ధర్మశాస్త్రం సపరేట్ గా ఇచ్చారు. ఎందుకంటే ఆయనతో ఇప్పుడు పని లేదు. ఆయన ఈ వేదాలకు శాస్త్రాలు ఈ దేవతలతోటే పని ఉన్నది. నీ పని అవసరమైనప్పుడు పిలుద్దాం, ఇప్పుడు నీ పని అవసరం లేదని చెప్పి ఆ ధర్మశాస్త్ర సౌందర్యంగా అద్భుతమైన మోహన రూపంతో అయిన తర్వాత ఆయనకి 2 భార్యలు ఇచ్చి పెళ్లి చేశారు, పూర్ణ పుష్కల. ఆ స్టోరీ తర్వాత చెప్తాను నేను. పూర్ణ పుష్కల ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇది అయ్యప్ప కథ తర్వాత చూద్దాం. ఆ పూర్ణ పుష్కలతో ఇక్కడ కూడా కాలం ఒక క్షణం వీళ్ళకి మారుస్తుంటది అని చెప్పిన పరబ్రహ్మ స్వరూపాలైనా కూడా కొంతకాలము ఒక్క భార్యతోనే ఎక్కువగా ఉండడం. మన చంద్రుని కథలో ఆల్రెడీ అందరికి తెలుసు. రోహిణితో ఉండడం, మిగతా 26 మందిని భార్యల్ని పక్కన పెట్టడం అనేది అది కథ వేరు. ఉదాహరణకు చెప్తున్నాను, అందరికి తెలుసు కదా. అలాగే ఇక్కడ కూడా ధర్మశాస్త్ర అది ఏమి ఆ విధి నడిపిస్తుంది ఒక నిమిషం కొద్దిసేపు అట్లా. ఎందుకు? ఆయనకు రానున్న జన్మ ఉన్నది కాబట్టి. ఇది ఏ సందర్భంలో అంటే కలియుగంలో. అమ్మ కాలు గుంస్తున్నాయి చాలా ఎక్కువ.